హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మీకు అవిసాకు గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఈ అవిసాకు చాలా బలమైన ఆహారం ఆకుకూరల్లో. దీన్ని ఎక్కువగా మేకలకి, గొర్రెలకు, పశువులకే ఉపయోగిస్తారు. ఈ ఆకు అనేది మనం తింటామనే విషయం అయితే ఈ మధ్యనే తెలుసుకున్నాను నేనైతే. ఇది చిన్నపిల్లల నుండి చనిపోయే వాళ్ళ వరకు కూడా ఈ అవిసాకుని అయితే ఉపయోగిస్తారండి. చిన్నపిల్లల్లో అయితే పొండ ఆకు ఉంటుంది కదా, నేను ఇప్పుడు చూపిస్తానండి. ఆ పొండాకుని తీసుకొని, అంటే నేల రాలకుండా చెట్లో నుంచినే పొండ అయిపోయి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వచ్చి చిట్టామిదం అంటాం కదా, దాన్ని ఒక టీ స్పూన్ అంత తీసుకొని దాన్ని పాలాడులో వేడి చేసి ఈ ఆకును ఉడికించిన తర్వాత దాన్ని మళ్ళీ చల్లార్చి పిల్లలకి పరగడుపున పోస్తారండి. వాళ్ళ కడుపులో నులిపురుగులు చనిపోవడానికి. చనిపోయే వాళ్ళకి ఎట్లా యూజ్ అవుతుంది అంటే, వాళ్ళకి కుండలో ఉడకపెడతారు కదండి అన్నము, వాళ్ళకి పిండం పెట్టడానికి అనేసి దాంట్లో కూడా అవిసాకు అనేది ఖచ్చితంగా వేస్తారంట. నేను అది కూడా ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఈ అవిసాకు వల్ల మనం తింటే కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అవిసాకు, ఈ అవిసాకులో ఒక సాధారణమైన మొక్క. దీంట్లో కాండము, పువ్వులు, ఆకులు కూడా ఆయుర్వేదంలో వివిధ రకాల వ్యాధులకి ఉపయోగిస్తారు. ఇందులో చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయండి. ఈ ఆకుల్లో అయితే కీళ్ళ నొప్పులు, రక్తశుద్ధి, జ్వరము, దగ్గు, మధుమేహము, ముఖ్యంగా చలికాలంలో అయితే శరీరంలో వేడి పెంచడానికి, అంటే శీతలం కాకుండా వేడి పెంచడానికి కూడా, ఈ చర్మ వ్యాధులను తగ్గించడానికి కూడా అవిసాకును ఉపయోగిస్తారు. అంటే తింటే తగ్గుతాయంట. నులిపురుగులు బారిన పడకుండా కూడా వీటిని, ఈ పసురుని కానీ, పెద్దవాళ్ళు ఒక ఏజ్లో ఉన్న వాళ్ళు ఈ పసురుని తాగుతారు ఎర్లీ మార్నింగ్. అండాశయ క్యాన్సర్ రాకుండా రోగనిరోధక శక్తిని పెంచే శక్తి ఈ ఆకుల్లో ఎక్కువగా ఉంటుందండి. ఈ ఆకుల్లో అయితే హార్మోన్లు, విటమిన్స్ చాలా ఎక్కువగాను, చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ముఖ్యంగా ఆడవారిలో అయితే హార్మోన్స్ అయితే సమతుల్యం చేస్తుందండి ఈ అవిసాకు తినడం వల్ల. ఈ అవిసాకులో పీచు పదార్థాలు, విటమిన్స్, మినరల్స్, వీటితో పాటు మాంసకృత్తులు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు వంటివి ఎక్కువగా ఉంటాయండి. ఈ అవిసాకుని రోజు తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, చెస్ట్ క్యాన్సర్ వంటి వాటికి దూరం అవ్వచ్చు అనేసి డాక్టర్స్ చెప్తున్నారండి. అదేవిధంగా అవిసాకులో యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. ఈ అవిసాకు వల్ల కీళ్ళ నొప్పులు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, ఎముకలు దృఢంగా ఉండడానికి చాలా ఉపయోగపడతాయి. మన ఆడవారిలో అయితే ముఖ్యంగా ఋతుక్రమం సవ్యంగా జరగడానికి చాలా వరకు సహాయపడుతుంది ఈ అవిసాకు తినడం వల్ల. నేను కూడా తింటానండి ఈ అవిసాకు, అందుకే తెచ్చుకున్నాను. మార్నింగ్ తెచ్చుకున్నాను కదా, కొద్దిగా వాడినట్టుంటే దాంట్లో ఉన్న అవన్నీ కూడా బాగలేనివి అవన్నీ కూడా ఏరేసి ఫస్ట్ టైం చేసినప్పుడు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ షూట్ చేసింది అయితే ఫస్ట్ టైం చేసినప్పుడేనండి. దాన్ని ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే కూడా చేసేయచ్చు. ఇలా కడిగేసుకొని పోపు పెట్టుకోవడం అంతే, అంటే తాలింపు లాగా పెట్టుకోవడం, ఉడికించాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని కడిగేసి పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకుంటాం కదా, అదే ఆవాలు, షాజీరా, ఉద్దిపప్పు, శనగ్గింజలు ఇవన్నీ కూడా వేసుకొని, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత అవి పోపు దినుసులు వేగిన తర్వాత ఈ అవిసాకుని వేసి కొద్దిగా ఎక్కువసేపు వేయించడం అంతే. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఫస్ట్ సారి చేసినప్పుడు ట్రై చేస్తామని చేశాను, ఏమవుతుందో ఏమో అనేసి తికమక్కగా కూడా చేసేసాను. కానీ తిన్న తర్వాత ఏం కాలేదండి నాకైతే. దీని గురించి పూర్తిగా తెలియకుండానే తిన్నానన్నమాట అవిసాకు అనేది. నాకు బీపీ డౌన్ అయిపోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తేనే కళ్ళు తిరిగేది. దాని నుంచి తగ్గించుకోవడానికి అన్ని రకాల ఆకుకూరలు సేకరించడము, తినడము మొదలుపెట్టాను అనమాట. నేనైతే ఎక్కువగా తింటున్నాను ఇప్పుడైతే ఆకుకూరలు. వీక్లీ 3 టైమ్స్ అయినా కూడా ఆకుకూరలు తినేది అయితే స్టార్ట్ చేశాము. నాకైతే, మా ఇంట్లో వాళ్ళకి కూడా, కానీ మా హస్బెండ్కి అండి, మా అత్త వాళ్ళు బాగా తింటారు ఆకుకూరలు. మా హస్బెండ్కి పెద్దగా ఇష్టం ఉండదు, నేను కూడా పెద్దగా ఇష్టంగా తినను అనమాట ఆకుకూరలు. కానీ ఇప్పుడైతే తినడం అయితే స్టార్ట్ చేశానండి. ఏది పోగొట్టుకున్నాకే దాని విలువ తెలుస్తుంది అంటారు కదా, అలా అనమాట.
ఆకుకూరలు అయితే ఎక్కువగా తినాలండి ప్రతి ఒక్కరు కూడా. ఈ అవిసాకు వల్ల కూడా నాకు చాలా ఉపయోగం అని అనిపించింది. మంత్లీ పీరియడ్స్ కూడా ఇప్పుడు పర్లేదండి. ముందు 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి వచ్చేది, కానీ ఇప్పుడు ఒక 25 డేస్ అట్లా మినిమం, ఆ తర్వాతే పీరియడ్స్ అనేవి వస్తున్నాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ అవిసాకుని తినడం మంచిదే అనిపించింది. అది మీకు కూడా షేర్ చేస్తే ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నానండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి అవిసాకులో అయితే. ఈ అవిసాకును ప్రతిరోజు కూడా తీసుకుంటే ఆరోగ్యకరమైన జుట్టు, చర్మము, గోళ్ళను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ అవిసాకు డ్రై స్కిన్ రాకుండా కూడా చాలా వరకు అరికడుతుంది అని చెప్తున్నారండి. ఈ అవిసాకులో క్రొవ్వు, పీచు పదార్థాలు మలబద్ధక సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. రోజు తీసుకోవడం అంటే రోజు అవిసాకు తింటే కూడా ఏది ఎక్కువ తిన్నా అది విపరీతమే అయిపోతుంది కదా, అతిగా తింటే విపరీతం అనేసి. నేనైతే పోపు దినుసుల్లో కరివేపాకు వేసుకుంటాం కదా, దాంట్లోనే ఒక 2 ఆకులు మిక్స్ చేసి వేసుకుంటానండి, అంతే. ఈ అవిసాకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. తీసుకున్న వెంటనే మనకి రిజల్ట్ అనేది రాదు. మినిమం ఒక 2 months వీక్లీ 1 టైం, అట్లీస్ట్ 15 డేస్కి 1 టైం అన్నా తీసుకోవడం వల్ల ఏదో ఒక రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుందండి. మనం తిన్న వెంటనే ఏమీ మార్పు అయితే పెద్దగా కనిపించదు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ అవిసాకు. నాకైతే 23 years వరకు కూడా అవిసె చెట్టు ఇలా ఉంటుందని కూడా తెలియదండి నిజంగానే. ఒక పెద్ద ఆయన నాకు హెల్త్ బాగాలేదని నన్ను చూసి మా ఆకుకూరలు ఎక్కువగా తింటే నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చెప్పారు. అందుకోసమని ఒకవేళ అతను చెప్పాడనమాట పెద్ద ఆయన, ఏ ఆకుకూర దొరకకపోతే అవిసాకు తెచ్చుకొని తిను, హెల్త్కి చాలా మంచిది అని. అప్పుడు ఆలోచించాను అనమాట, అవిసాకు కూడా తింటారా అనేసి. అప్పటి నుంచి స్టార్ట్ చేసామండి అవిసాకు ఎక్కడ దొరుకుతుంది అనేసి. బావి దగ్గర అయితే ఉంది కానీ చెట్టు చాలా హైట్లో ఉంది, పెద్ద చెట్టు అయిపోయినది. అదే మధ్యలో చూపించాను చూడండి, చాలా పెద్ద చెట్టు, కాయలు కూడా వచ్చేసినాయి, అంత పెద్దవి అయిపోయినాయి. దాంట్లో నుంచి కోసుకోవడం కష్టం కదా, అందులో చెట్టు కూడా పెలుసు ఎక్కువగా ఉంటుందండి, మునగ చెట్టు లాగా. అందుకని ట్రై చేయలేదు. అనక పొలాల్లో గట్ల పైన ఎక్కువగా నాటుకున్న ఆ చోటు నుంచి నేను తెచ్చుకున్నాను అనమాట. వాడిన తర్వాత అయితే చాలా బాగుందండి అవిసాకు, టేస్ట్ కూడా సూపరు. నేనైతే తింటున్నాను, మీరు కూడా ట్రై చేయండి. మీ హెల్త్లో కూడా ఏదైనా చేంజెస్ వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అవిసెకాయలు కూడా తింటారండి, కానీ ఇవి నేను ఇప్పుడు చూపిస్తున్నాను, అవి ముదిరిపోయినవి, లేతగా ఉన్నవి తింటారు, చాలా బాగుంటాయి. నేను కూడా తిన్నాను అవి. అందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అందరికీ.